మెటా వాళ్ళు మెటా ఏఐ యాప్ని ఆండ్రాయిడ్లో మరియు iOS డివైస్లో కూడా తీసుకొచ్చేసారంటే దీన్ని మీరు ఉచితంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. వీడియోస్ని జనరేట్ చేయొచ్చు, ఇమేజెస్ని జనరేట్ చేయొచ్చు, ఈవెన్ కంటెంట్ని కూడా జనరేట్ చేయొచ్చు. మరి మెటా ఏఐని ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఇందులోని ఫీచర్స్ ఏంటి, ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటిగా మన ఏఐ తెలుగు సమ్మర్ క్రాష్ కోర్స్ ఇవాళ మే 1వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అయిందండి. ఇంకా ఈ రోజుకి చాలా మంది స్టూడెంట్స్ అయితే ఈ సమ్మర్ క్రాష్ కోర్స్లో జాయిన్ అవ్వడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కేవలం 4,000 రూపాయలకి ఈ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నామండి. ఎవరైనా స్టిల్ ఈ రోజుకి స్టూడెంట్స్ ఈ సమ్మర్ స్పెషల్ ఏఐ క్రాష్ కోర్స్లో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. సో మీరు మెటా ఏఐ యాప్ని యూజ్ చేయాలంటే ఫస్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి మెటా ఏఐ అయితే యాప్ని సెర్చ్ చేయండి. మీకు మెటా ఏఐ అనేది కనిపిస్తుంది, దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో మెటా ఏఐ యాప్ ఏదైతే ఉందో మీరు ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది, అలానే మనకి iOS స్టోర్లో కూడా అందుబాటులో ఉంది. వన్స్ ఈ యాప్ని ఇన్స్టాల్ చేసేసుకున్న తర్వాత మీరు ఓపెన్ చేసుకుంటే కనుక మిమ్మల్ని లాగిన్ అడుగుతుంది అనమాట. మీకు ఫేస్బుక్ ద్వారా కానివ్వండి, లేకపోతే త్రూ ఇన్స్టాగ్రామ్ ద్వారా అయితే మీరు అకౌంట్లోకి అయితే లాగిన్ అవ్వచ్చు. సో మీకు నచ్చిన ప్లాట్ఫామ్తో మీరు అకౌంట్లోకి అయితే లాగిన్ అవ్వండి. వన్స్ మీరు అకౌంట్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత ఈ యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది అంటే నోటిఫికేషన్ సెండ్ చేయాలని అడుగుతుంది. మీ ఇష్టం, అలౌ చేయొచ్చు లేకపోతే లేదనమాట. సో మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే లెర్న్ హౌ టు యూజ్ ఏఐ, క్రియేట్ అన్ ఇమేజ్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ ఫ్లయింగ్ కార్, గివ్ మీ సమ్ రిడిక్యులస్ అడ్వైస్. ఇలాగ మీరు బై డిఫాల్ట్ గా ఉన్న కొన్ని ప్రాంప్ట్స్ అయితే మీకు కనిపిస్తుంది. మీకు కావాలంటే దీని నుంచి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి క్రియేట్ అన్ ఇమేజ్ ఆఫ్ ఏ ఫ్యూచరిస్టిక్ ఫ్లయింగ్ కార్, దీని మీద నేను క్లిక్ చేశాను. మనకైతే విత్ ఇన్ సెకండ్స్ లో మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది అనమాట. ఒక ఫ్యూచరిస్టిక్ ఫ్లయింగ్ కార్, క్వాలిటీ కూడా బాగానే ఉందండి ఇది. సో మీరు కావాలనుకుంటే దీన్ని సేవ్ చేసుకుంటే ఇన్బిల్ట్ మెమరీలోకి అయితే ఈ పర్టికులర్ ఇమేజ్ అయితే సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ నేను ఇంకొక ప్రాంప్ట్ ఇచ్చాను, ఎంటర్ చేశాను. ఒక రోబో మోటార్ సైకిల్ రైడ్ చేస్తుంది అనే ప్రాంప్ట్ కి మనకి ఇమేజ్ ఎలా వచ్చినాయి అనమాట. మన ఇమేజ్ కావాలని డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ కూడా మనకి సేవ్ అయిపోతుంది. దానికి లెర్న్ హౌ టు యూజ్ ఏ అని ఒక బై డిఫాల్ట్ ప్రాంప్ట్ ఉంది, దీని మీద క్లిక్ చేశాను నేను. సో అని అడగగానే మనకి టెక్స్ట్ లో మనకి కంటెంట్ అయితే జనరేట్ చేసేస్తుంది. ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకి కంటెంట్ కావాలంటే కూడా కంటెంట్ అయితే క్రియేట్ చేసేస్తుంది. సో నేను ఒక కంటెంట్ క్రియేట్ చేయమని చెప్పి ఒక 500 words ఆర్టికల్ లో ఒక టాపిక్ అయితే అడుగుతాను. LLM మీద ఒక 500 word ఆర్టికల్ జనరేట్ చేయమని ప్రాంప్ట్ ఇచ్చాను. మనకి సుమారుగా ఒక 10 seconds లో కంటెంట్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. దానికి సంబంధించిన సబ్ హెడ్డింగ్సే కాకుండా దానికి సంబంధించిన కంటెంట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. కంటెంట్ అయితే బాగానే ఉందండి, బట్ ఇది ప్లాగరిజం ఎలా ఉందని నేను చెక్ చేయట్లేదు. బట్ బేసిక్ గా కంటెంట్ ఎలా జనరేట్ అయిందో మాత్రం మీకు చూపిస్తున్నాను. అలానే మ్యాథ్స్ సంబంధించిన ఒక క్వశ్చన్ కూడా అడుగుతాను. సో క్వశ్చన్ అడిగాను, సో ఫాస్ట్ గానే మనకి సమాధానం ఇచ్చింది. ఒకసారి మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి ఇది కరెక్ట్ కాదని చెప్పి. నెక్స్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్ గురించి ఒక కోడ్ అయితే జనరేట్ చేయమని అడుగుతున్నాను. సో రివర్స్ స్ట్రింగ్ కి నేను కోడ్ రాయమంటే కోడ్ అయితే రాసి ఇచ్చేసింది అనమాట. మీరు ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్ కోడో కాదా, మీరు కామెంట్ అయితే చేయండి తెలిసిన వాళ్ళు. అలానే మన మెటా ఏఐని యూజ్ చేసి ఈవెన్ వీడియోస్ కూడా జనరేట్ చేయొచ్చు. ఒక వీడియోని కూడా జనరేట్ చేద్దాం. నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే ఒక క్లాస్ రూమ్ లో రోబోట్ టీచర్ ఉందని చెప్పి ప్రాంప్ట్ ఇచ్చాను. సో రోబోట్ టీచర్ వచ్చింది, కానీ ఏదో వచ్చి మాయమైపోతున్నట్టుగా ఉందన్నమాట. సో మనం ఇచ్చిన కాన్సెప్ట్ జనరేట్ చేసింది కానీ అంత ఎగ్జాక్ట్ అవుట్పుట్ అయితే రాలేదు. మనకు కావాలంటే వీడియోని సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే ఇండియన్ ఆర్మీ వేవింగ్ ఫ్లాగ్ అని చెప్పి నేను ఒక వీడియో జనరేట్ చేయమని అడిగాను. సో మనం చూస్తే కనుక ఇండియన్ ఆర్మీ జెండాని వేవ్ చేస్తున్నట్టుగా వస్తుంది, బట్ అక్కడ జెండాలు ఏంటంటే కొంచెం కలిసిపోయినట్టుగా వచ్చింది. బట్ కొంతమేరకు మనం అడిగిన ఇమాజినేషన్ అయితే సింక్ చేస్తున్న వీడియో అవుట్పుట్ అయితే ఇచ్చింది అనమాట. సో ఇలా మీరు వీడియోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. మీరు ఈవెన్ ఫైల్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఏదైనా ఇమేజెస్ ఇచ్చి ఆ ఇమేజ్ నుంచి కూడా మీరు ఇన్ఫర్మేషన్ అయితే పొందొచ్చు. కెమెరాకు ఆప్షన్ ఉంది కదా, ఫోటో లైబ్రరీలోకి వెళ్ళి మీ దగ్గర ఉన్న ఇమేజ్ని ఇన్పుట్గా ఇవ్వచ్చు అనమాట. సో దాన్ని నేను ఒక ఇమేజ్ ఇన్పుట్గా ఇచ్చి మేకే వీడియో అని అడుగుతాను. ఒకసారి ఇది వీడియో జనరేట్ చేస్తున్నామో చూద్దాం. కాకపోతే నేను ఇచ్చిన ఇమేజ్కి సంబంధం లేకుండా జస్ట్ ఒక ర్యాండమ్ వీడియో అయితే జనరేట్ చేసింది అనమాట. పోనీ ఇంకొక టెస్ట్ చేద్దాం. ఒకటి ఇమేజ్ తీసుకుందాం. సో ఇమేజ్ వాట్స్ ఇన్ దిస్ ఇమేజ్ అని అడుగుతాను. సో మనకి ఇమేజ్ని మాత్రం అనలైజ్ చేసి దాని డేటా అయితే చెప్పగలుగుతుందండి. సో నెక్స్ట్ నేను ఏం ప్రాంప్ట్ ఇచ్చానంటే పైన ఉన్న సేమ్ ఇమేజ్ తీసుకో, బట్ ఫ్యూచర్ ఆఫ్ రోబోటిక్స్ అనే ఒక టెక్స్ట్ యాడ్ చేయమని అడిగా. బట్ అది యాడ్ చేసింది కానీ ఆ టెక్స్ట్ అంత ఎగ్జాక్ట్ గా తెలియదు. నెక్స్ట్ వీళ్ళు మెటా ఏఐని యూజ్ చేసి కొంతమంది క్రియేటర్స్ ఎవరైతే జనరేట్ చేస్తారో ఇమేజ్ని అయితే డిస్ప్లే చేస్తున్నారు. చార్మినార్, టార్టాయిస్, ఎలిఫెంట్, మార్క్ జూకర్బర్గ్, ఇలా డిఫరెంట్ ఫోటోస్ అయితే ఉన్నాయి. దాని ప్రాంప్ట్స్ ఈవెన్ వీడియో ప్రాంప్ట్స్ కూడా ఇచ్చారనమాట. సో మోస్ట్లీ ఎక్కువగా దీన్ని మనకి డిస్ప్లే చేయడం వరకు అయితే ఇమేజ్ వీడియోస్ కోసం జనరేట్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఈ హిస్టరీ ఏదైతే ఉందో ఈ ట్యాబ్ లోకి వెళ్తే మనం ఇప్పుడు వరకు ఏం సెర్చ్ చేసాం అనే ఇన్ఫర్మేషన్ ఈ ట్యాబ్ లో కనిపిస్తుంది. నోటిఫికేషన్ వస్తే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మీకు మెటా ఏఐ డివైస్ యూస్ చేసి కూడా ఈ పర్టికులర్ యాప్ ని మీరు యూస్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర అది లేదు కాబట్టి నేను మామూలుగా యూస్ చేస్తున్నాను. హోమ్ లోకి వెళ్ళిపోతే మీకు కింద రీసెంట్ గా అప్డేట్స్ ఏమైనా వస్తే
వాటిని కూడా ఇక్కడైతే డిస్ప్లే చేస్తున్నారు. అలానే నేను లేటెస్ట్ ఏ న్యూస్ అప్డేట్స్ ఫర్ 2025 అని అడిగితే లేటెస్ట్ అప్డేట్స్ అయితే చెప్పింది. సో దీన్ని బింగ్ సెర్చ్ ని యూజ్ చేసుకుని మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. ఒకవేళ మరి బింగ్ సెర్చ్ కనెక్ట్ అయి ఉంటే రీసెంట్ గా ఏమైనా న్యూస్ ని కూడా చెప్పగలుగుతాం లేదో చెక్ చేద్దాం అండి. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చి కేకేఆర్ DC మీద గెలిచింది అని అయితే సమాచారం ఇచ్చింది. బట్ వాస్తవానికి నిన్న లాస్ట్ జరిగిన మ్యాచ్ అయితే మాత్రం ఇది కాదనమాట. మనకి వేరే మ్యాచ్ అయితే జరిగింది. పంజాబ్ వాళ్ళకి మనకి చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ అయితే జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ చెప్పలేదు. రీసెంట్ చెప్పింది కానీ మరి లాస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పలేకపోయింది. ఓవరాల్ గా అయితే మాత్రం మనకి మెటా ఫస్ట్ ఇంప్రెషన్స్ పరంగా అయితే కొంచెం ఫాస్ట్ గానే మనకి రెస్పాన్స్ అయితే ఇస్తుందండి. అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు జరుగుతున్న ఇన్ఫర్మేషన్ కాకుండా 1 day బిఫోర్ ఇన్ఫర్మేషన్ వరకు అప్డేట్ అయితే ఇస్తుంది. కోడ్స్ కంటే జనరేట్ చేసుకోవచ్చు, ఇమేజెస్ తో పాటుగా వీడియోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది యాప్ అనేది కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.